కాకాణి ఎక్కడ ఇవాళ విచారణకు ఎందుకు హాజరు కాలేదు? రేపు వస్తారో రారో కూడా తెలియట్లేదు. ఇటు హైదరాబాద్ అటు నెల్లూరు ఎక్కడ అందుబాటులో లేరు ఆయన. క్వార్జ్ మైనింగ్ కేసులో పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా? దానికి సంబంధించిన బ్రేకింగే ఇప్పుడు మనం చూస్తున్నాము. మాజీ మంత్రి కాకాణికి మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నెల్లూరు పోలీసులు సూచించారు. హైదరాబాద్లో కాకాణి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో నేడు విచారణకు హాజరు కావాలంటే ఆయన హాజరు కాలేదు. సో మైనింగ్ కేసులో A4గా ఉన్నారు ఈ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. విచారణకు ఇప్పుడు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం హైదరాబాద్కు చేరుకున్న నెల్లూరు పోలీసులు ఇవాళ మరోసారి నోటీసులు జారీ చేశారు. నిన్న నెల్లూరులో కాకాణి గోవర్ధన్ ఇంటికి వెళ్లి నోటీసులు అంటించారు. నెల్లూరు రూరల్ DSP కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో సూచించారు. కానీ కాకాణి విచారణకు హాజరు కాలేదు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది రేపు విచారణకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరు కాకుండా కోర్టు ఉత్తర్వుల కోసం వేచి చూస్తున్నట్టు సమాచారం. పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలోని భూముల్లో మైనింగ్ విషయంలో ఈ కేసు నమోదైంది. లీజు గడువు ముగిసినా అక్రమంగా మైనింగ్ చేశారని ఆరోపణలొచ్చాయి. 1000 టన్నుల క్వార్జ్ను ఇల్లీగల్గా తరలించకపోవడం వల్ల సీనరేజ్ రూపంలో రావాల్సిన ఆదాయం ప్రభుత్వానికి రాలేదని ఆరోపణలు రావడంతో ఈ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని కాకాణి మండిపడుతున్నారు. నెల్లూరు నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, నెల్లూరు నివాసంలో లేరు, హైదరాబాద్లో కూడా లేరని చెప్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో కూడా నోటీసులు ఇచ్చారు. సో నిన్నిచ్చిన నోటీసుల్ని ఎవరు అందుకున్నట్టుగా కూడా కనిపించట్లేదు. ఆయన ఎక్కడున్నట్టు ఏం చెప్తున్నారు? ఆయనకు సంబంధించిన కార్యకర్తలు కానీ లేకపోతే బంధువులు కానీ ఎక్కడి నుంచైనా సమాచారం అందుతోందా? నిన్న సాయంత్రం ఇదే సమయానికి నెల్లూరులో ఉన్నటువంటి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ఈ అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నటువంటి కాకాని విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చేందుకు నివాసానికి వచ్చారు. అయితే ఆ సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. అయితే ఆ కొద్దిసేపటికే అంటే నోటీసులు అంటించినటువంటి సమయంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కాకానింటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోలేదు అనడానికి ఆయన సోషల్ మీడియా వేదికగా నిన్న ఉగాది వేడుకలు జరుపుకున్నటువంటి ఫోటోలను విడుదల చేశారు. అంటే హైదరాబాద్లోనే ఉన్నారన్నటువంటి సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నారన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత మరొక బృందం హైదరాబాద్ బయలుదేరింది. అక్కడ ఇవాళ ఉదయం నోటీసులు ఇచ్చేందుకు కాకాని ఉంటున్నటువంటి నివాసానికి వెళ్ళారు. అయితే ఆ సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో లేరు. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఆ బంధువులకి నోటీసులు అందజేశారు. వాస్తవానికి నిన్న ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం అయితే ఇవాళ ఉదయం నెల్లూరు రూరల్ DSP కార్యాలయానికి రావాల్సి ఉంది. అయితే అందుబాటులో లేనటువంటి కారణంగా మరొకసారి నోటీసులు ఇచ్చి రేపు ఉదయం 11 గంటల లోపు నెల్లూరు వచ్చి రూరల్ DSP కార్యాలయానికి విచారణకు రావాలని వాళ్ళు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్లోనే ఉన్నారన్నటువంటి విషయం మాత్రం మనకు తెలుస్తుంది. అయితే నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులకు అందినటువంటి సమాచారం ఏంటంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు. ఒకవేళ పోలీసులు వస్తే నోటీసులు తీసుకోండి అన్నటువంటి విషయాన్ని చెప్పి వెళ్ళినట్టు కూడా నెల్లూరు పోలీసులు చెబుతున్నారు. నోటీసులు అందజేసిన తర్వాత రేపు విచారణకు వస్తారా రారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఆయన ప్రస్తుతానికైతే హైదరాబాద్లోనే ఉన్నట్టు మాత్రం సమాచారం ఉంది. రేపు హైకోర్టులో దీనిపై విచారణ కూడా ఉంది. ముందస్తు బెయిల్ వారం క్రితమే నమోదైనటువంటి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. కోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపు కోర్టు ఆదేశాలు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా విచారణకు హాజరవుతారా లేదా, ఒకవేళ రేపు విచారణకు రాకపోతే పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతారనేది మాత్రం ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ మురళి.